शीतल आंचल है। फरिश्तों जैसे है भाई बहने, ये घर स्वर्ग से बेहतर है। जहाँ से जाने को जी न करता, जहाँ से जाने को जी न करता, प्रभु पलकों में पलते रहे। बड़े भाग्य से मिली है घड़िया, बड़े भाग्य से मिली है। ఓం శాంతి. ఓం శాంతి. ఈరోజు మురళి 7/11/2021, రివైజ్ డేట్ 19/11/89, 19/11/89. తన్ మన ధన్ और జన్ కా భాగ్య. తనువు, మనస్సు, ధనము మరియు జనము యొక్క భాగ్యము. आज सच्चे साहिब अपने साहिबजादे और साहिबजादियों को देख रहे हैं. ఈరోజు సత్యమైన ప్రభు అయిన బాబా తన యొక్క ప్రభు కుమారులు మరియు ప్రభు కుమారులను చూస్తున్నారు. बाप को कहते ये सत्य, इसलिए बाप दादा द्वारा सत्य स्थापन की हुई युग का नाम भी सत्य है. బాబాకు పేరే ఏం పెట్టారు? సత్యం. అందువలన బాప్ దాదా ద్వారా స్థాపన అయిన యుగానికి కూడా పేరు సత్యయుగము అని పెట్టారు. బాప్కి మహిమా भी सत बाप, सत शिक्षक, सत गुरु कहते हैं. सत्य की महिमा सदा ही श्रेष्ठ रही है. బాబా యొక్క మహిమ కూడా సత్యమైన తండ్రి, సత్యమైన శిక్షకుడు, సద్గురు అని పెట్టారు. బాబా మహిమ, సత్యత యొక్క మహిమ సదా శ్రేష్టంగానే ఉంది. ఆది నుండి ఇప్పటి వరకు సత్యత యొక్క మహిమ శ్రేష్ట స్థాయిలో ఉంది. सत बाप द्वारा आप सभी सत्यनारायण बनने के लिए सच्ची कथा सुन रहे हो. సత్యమైన బాబా ద్వారా సత్యనారాయణ ఈ కథ రోజు వింటున్నారు కదా. ऐसा सच्चा साहिब अपने बच्चों को देख रहे कि कितने बच्चों ने सच्चे साहिब को राजी किया. ఇలాంటి సత్యమైన ప్రభు బాబా పిల్లల్ని చూస్తున్నారు. ఎంతమంది పిల్లలు సత్యం అయిన ప్రభు అయిన బాబాను రాజీ చేశారు, తృప్తిపరిచారు బాబాను అనేది చూస్తున్నారు. सच्चे साहिब की सबसे बड़ी विशेषता है वो दाता विदाता वरदाता है. సత్యమైన ప్రభు బాబాలో అన్నింటికన్నా గొప్ప విశేషత ఏంటి ఉంది అంటే అతడు దాత, విదాత, वरदाता है उन्नारू. राजी रहने वाले बच्चों की निशानी सदा दाता राजी है. इसलिए ऐसे आत्माएं सदा अपने को ज्ञान के खजाने, शक्तियों के खजाने, गुणों के खजाने, सब खजानों से भरपूर अनुभव करेंगी. कभी भी अपने को खजाने से खाली नहीं समझेगी. తృప్తిపరిచేటటువంటి పిల్లల యొక్క గుర్తు ఏంటంటే సదా దాత, సదా దాత, రాజీ అయి ఉంటారు వారికి. అందువల్ల ఇలాంటి ఆత్మలు సదా జ్ఞానం యొక్క ఖజానా, శక్తుల యొక్క ఖజానా, గుణాల ఖజానా, అన్ని ఖజానాలతో నిండుగా అనుభవం చేస్తారు. వాళ్ళు కూడా సదా దాత అయి ఉంటారు. బాబాని తృప్తిపరిచేటటువంటి పిల్లలు సదా దాతగా ఉంటారు, తృప్తిగా ఉంటారు వాళ్ళు. అందుకే అన్ని ఖజానాలతో నిండుగా అనుభవం చేసుకుంటారు స్వయాన్ని. ఎప్పుడు కూడా తమను తాము ఖాళీగా అనిపించదు వాళ్ళకి. కోల్పోయాను, ఖాళీగా ఉన్నాను అనిపించదు. कोई भी गुण व शक्ति व ज्ञान के गुह्य राज से वंचित नहीं होगी. అంటే అర్థం ఏంటి? ఏ గుణం కానీ, ఏ శక్తి కానీ, లేదా ఏ జ్ఞానం యొక్క గుహ్యమైన పాయింట్, గుహ్యమైన రహస్యం నుండి కానీ
వంచితులే ఉండరు వాళ్ళు. జ్ఞానం యొక్క ప్రతి గోహ్యత అర్థమైంది, ప్రతి శక్తి నాకు అనుభవంలో ఉంది, అలా నిండుగా ఉంటారనమాట వాళ్ళు. गुणों की व शक्तियों की परसेंटेज हो सकती, लेकिन कोई गुण व कोई शक्ति ऐसी आत्मा में हो ही नहीं, ये नहीं हो सकता. ఎవరైతే నిండుగా అనుభవం చేస్తారో, సదా దాతగా ఉంటూ బాబా సమానంగా స్వయాన్ని నిండుగా అనుభవం చేస్తారో, వాళ్ళలో ఏదైనా గుణము, ఏదైనా శక్తి లేదు అనేది ఉండదు. కాకపోతే పర్సంటేజ్లో ఉండొచ్చు. ఫుల్ పర్సంటేజ్ కాకపోయినా ఒక శక్తి ఒక పర్సంటేజ్లో, ఇంకో శక్తి ఇంకో పర్సంటేజ్లో, ఒక గుణం ఒక పర్సంటేజ్లో, ఇంకో గుణం ఇంకో పర్సంటేజ్లో ఉండడం మాత్రం తప్పకుండా వారి ధారణలో ఉంటుంది అని చెప్తున్నారు బాబా. సత్యమైన ప్రభు బాబాని రాజీ చేసే పిల్లలు అలా ఉంటారు అని చెప్తున్నారు బాబా. జైసే समय प्रमाण कई बच्चे कहते हैं कि मेरे में और शक्तियाँ तो हैं, लेकिन ये शक्ति व गुण नहीं है, तो नहीं शब्द निषेध होगा. ऐसे दाता के बच्चे सदा धनवान होंगे, अर्थात भरपूर व संपन्न होंगे. ఎలాగైతే సమయానుసారం కొంతమంది పిల్లలు చెప్తూ ఉంటారు ఏంటంటే, నాలోని ఇతర శక్తులన్నీ ఉన్నాయి కానీ ఈ శక్తి లేదు, ఈ గుణం లేదు అని అంటారు కదా. కానీ దాత బాబాను తృప్తిపరిచే పిల్లల్లో ఈ లేదు అనే పదం ఉండదు, నిషేధం వాళ్ళ డిక్షనరీలో. ఇలాంటి దాత యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సదా ధనవంతులుగా ఉంటారు. అంటే ప్రతి శక్తి, ప్రతి గుణము, జ్ఞానం యొక్క డెప్త్ లో అనుభవంలోకి వెళ్ళే పిల్లలు ఎవరైతే ఉంటారో ఎలా ఉంటారు? లేదు అనే పదం ఉండదు. అన్ని శక్తులు, అన్ని గుణాలతో వాళ్ళు ఎలా ఉంటారు? సదా ధనవంతులుగా ఉంటారు, అంటే సంపన్నంగా ఉంటారు. దూసరి మహిమ హే భాగ్య విధాత. దాత యొక్క పిల్లలు దాతగా ఎలా ఉంటారు బాబా చెప్పారు కదా, నిండుగా ఎలా ఉంటారు చెప్పారు కదా బాబా. ఒకటి దాత స్థితి వాళ్ళలో ఎలా ఉంటుంది అంటే, దాత అంటే ముందు నిండుగా ఉండేవాళ్ళే కదా దానం చేస్తారు. కాబట్టి బాబా సమానంగా సదా దాతగా ఉంటూ రాజీ చేస్తారు బాబాని వాళ్ళు. సదా దాత స్థితి ఎలా ఉంటుందంటే, ప్రతి శక్తి, ప్రతి గుణము, ప్రతి జ్ఞానం యొక్క గుహ్య పాయింట్స్తో నిండుగా ఉంటారు వాళ్ళు. ఇది అర్థమైంది, ఇది అర్థం కాలేదు, దీని డెప్త్లో వెళ్ళాను, దీని డెప్త్ నాకు తెలీదు, అలా ఉండరు. ఈ శక్తి ఉంది, ఆ శక్తి లేదు, అలా ఉండరు. పర్సంటేజ్లో భలే డిఫరెన్స్ ఉండొచ్చు, కానీ ఉండడం మాత్రం అన్నీ ఉంటాయి వారిలో అని చెప్తున్నారు బాబా. ఇంకా రెండో మహిమ ఉంది బాబాది, భాగ్య విధాత. तो भाग्य विधाता साहेब के राजी की निशानी, ऐसे मास्टर भाग्य विधाता बच्चों के मस्तक पर सदा भाग्य का सितारा चमकता रहता है, अर्थात उनकी मूरत और सूरत से सदा रूहानी चमक दिखाई देती है. రెండో మహిమ భాగ్య విధాత బాబా ప్రభు. అతనిని రాజీ చేసే పిల్లల యొక్క చిహ్నము. ఇలాంటి మాస్టర్ భాగ్య విధాత పిల్లల మస్తకం పైన సదా భాగ్య నక్షత్రం మెరుస్తూ కనిపిస్తుంది. అంటే వాళ్ళ మూర్తి, వాళ్ళ రూపం ద్వారా సదా ఆత్మిక స్థితి అనే మెరుపు కనిపిస్తూ ఉంటుంది. ఆత్మిక స్థితి అనే మెరుపులోనే భాగ్యం కూడా దాగి ఉంది కదా. భాగ్య రేఖలు, భాగ్య నక్షత్రం, ఆత్మిక స్థితి మెరుస్తూ కనిపిస్తుంది వారి రూపంలో. मूरत से सदा राजी रहने के फीचर्स दिखाई देंगे, सूरत से सदा रूहानी सीरत अनुभव होगी. వాళ్ళ మూర్తి ద్వారా సదా అందరినీ తృప్తిపరుస్తూ నడుస్తున్నారు అనే రూపం కనిపిస్తుంది. తృప్తిగా ఉంటారు, తృప్తిపరుస్తారు, అలాంటి రూపం ఉంటుంది వాళ్ళ మూర్తిలో. వాళ్ళ ముఖ కవలికల ద్వారా సదా ఆత్మిక స్థితి అనే లక్షణాలు అనుభవం అవుతాయి. इसको कहते हैं मस्तक में चमकता हुआ भाग्य का सितारा. మన రూపంలో ఆత్మిక స్థితి కనిపించినప్పుడే మస్తకంలో మెరిసే భాగ్యం యొక్క నక్షత్రం ఉంది అని చెప్తారు. हर बात में तन मन धन जन चारों रूप से अपना भाग्य अनुभव करेंगे. ప్రతి విషయంలో తన మన ధన జన అన్ని రూపాల్లో కూడా తమ భాగ్యాన్ని అనుభవం చేసుకుంటూ ఉంటారు వాళ్ళు.
ऐसा नहीं कि इनमें से कोई एक भाग्य के प्राप्ति की कभी कमी महसूस करेंगे, मेरे भाग्य में 3 बातें तो ठीक है बाकी एक बात की कमी है, ऐसे नहीं. వాళ్ళు ఇలా ఉండరు. ఒక భాగ్యం యొక్క ప్రాప్తి ఏదైనా నాలో తక్కువగా ఉంది అని అనిపించేలాగా. నా భాగ్యంలో 3 విషయాలు బాగానే ఉన్నాయి, ఒక విషయం యొక్క లోటు ఉంది అని ఇలా ఉండరు వాళ్ళు. అన్ని రకాల భాగ్యము నిండి ఉన్న అనుభవం ఉంటుంది. తను మన ధన జన. तन का भाग्य, तन का हिसाब किताब कभी प्राप्ति व पुरुषार्थ के मार्ग में विघ्न अनुभव नहीं होगा. तन कभी भी सेवा से वंचित होने नहीं देगा. తను యొక్క భాగ్యం ఏంటంటే, ఒకవేళ తను ద్వారా భాగ్యాన్ని సంపాదించుకునేది మనకు ఉంది, భాగ్యము తయారవుతుంది అంటే దాని చిహ్నం ఏంటి? తను యొక్క లెక్కాచారాలు ఏవైతే ఉంటాయో, శరీరం యొక్క లెక్కాచారాలు. శరీరం యొక్క లెక్కాచారాలు ఏంటి? అనారోగ్యం. అది ఎప్పుడు కూడా ప్రాప్తి లేదా పురుషార్థ మార్గంలో విఘ్నంగా వాళ్ళకి అనుభవం అవ్వదు. ఉంటుంది, అనారోగ్యాలు వచ్చినా వాళ్ళకి అదొక విఘ్నంలాగా అనుభవం కాదు. దాన్ని దాటి వెళ్ళిపోతూ ఉంటారు ఆ విఘ్నాన్ని కూడా అధిగమించి. అంటే వాళ్ళ తనువు ఎప్పుడు కూడా సేవ నుండి వంచితం కాదు. భలే అనారోగ్యం ఉంది కానీ తను ద్వారా సేవ అనేది ఆపరు. అలాగని శ్రమ పడిపోయి ఇదైపోయినా ఎవరినో ఒక నిమిత్తం చేసైనా వాళ్ళతోనైనా చేయించి ఇలా సేవ ఉత్సాహం పెడతారే, దాంతో తను యొక్క భాగ్యం తయారైపోతుందన్నమాట. కాబట్టి సేవ నుండి వంచితులు ఎవరు? అనారోగ్యం ఉంది చెయ్యలేను అని ఇంకా వెనుకైపోరు వాళ్ళు సేవలు. कर्म भोग के समय भी ऐसे भाग्यवान किसी न किसी प्रकार से सेवा के निमित्त बनेंगे. ఒకవైపు అనారోగ్యము కర్మభోగం అనుభవిస్తున్నా అలాంటి పరిస్థితుల్లో కూడా తను యొక్క భాగ్యం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఏదో ఒక రకంగా సేవకు నిమిత్తం అవుతారు. వాళ్ళు డైరెక్ట్ శ్రమపడి చేసేకపోయినా చేయించి అలా ఏదో ఒక ప్లానింగ్ చేసి నిమిత్తం అవుతారు. कर्मभोग को चलाएगा लेकिन कर्मभोग के वश चिल्लाएगा नहीं. కర్మభోగముని నడిపిస్తారు, అంటే మేనేజ్ చేస్తారు దాన్ని. అంతేకాని కర్మభోగానికి వశమే ఏడుస్తూ కూర్చోరు వాళ్ళు, అరవరు. హాయ్ హుసేన్ నాకు బాగాలేదు, నాది ఇది అయిపోయింది అది అయిపోయింది, ఇప్పుడు ఎలాగా అలా ఎలాగా అనరు. ఏముంది ఇలాగా చెప్పి చూస్తే అవుతుందేమో, ఇలా ఫలానా వాళ్ళతో చేయించుకుంటే అవుతుందేమో, అలా అలా బుద్ధిలో ఆ రకంగా ఆలోచిస్తారు. కానీ ఇప్పుడు నేను ఏం చేయగలను, నా పరిస్థితి ఇలా అయిపోయింది, అలా ఏడవరు, అరవరు. चिल्लाना अर्थात कर्म भोग का बार बार वर्णन करना व बार बार कर्म भोग की तरफ बुद्धि और समय लगाते रहना. ఏడవడము అరవడము అంటే అర్థం ఏంటి? కర్మభోగం ఉంది మనకి, దానిని మాటి మాటికి వర్ణించుకోవటం, మాటి మాటికి దాని వైపు బుద్ధి పెట్టడం, దాని వైపు సమయాన్ని పెట్టడం. సమయం పెడతాము అంటే దానికి తగిన మెడిసిన్ ఇవ్వాలి, దానికి తగిన ఫుడ్ ఇవ్వాలి, తినాలి, మనం దాని మీద గమనిక పెట్టాలి, అలాంటి ఫుడ్ తయారు చేసుకోవాలి, టైంకి మందులు వేసుకోవాలి. ఇవన్నీ గమనిక పెట్టడం, బుద్ధి పెట్టడం, అది మానేమని బాబా అనట్లేదు. కానీ అదే పనిగా ఇంకా నేను అయిపోయాను, ఇంకా అయిపోయాను, నాది లేదు, అలా అయిపోరు అనమాట మనసుతో వాళ్ళు వర్ణించుకొని. छोटी सी बात को बड़ा विस्तार करना इसको कहते चिल्लाना, और बड़ी बात को ज्ञान के सार से समाप्त करना इसको कहते చల్లానా. చిన్న విషయమే చిన్న విషయము కానీ దాన్ని పెద్దదిగా విస్తారం చేసి మనము ఆలోచించడం, వర్ణించడం విషయం తర్వాత, కానీ మన మనసులో ఉండాలంటే ఆలోచన వచ్చేయడం, ఇది పెద్ద సమస్య నా శరీరంలో ఉంది అని. దీన్ని ఏమంటారు? చిల్లానా, అరవడం, ఏడవడం. పెద్ద సమస్య మన శరీరంలో ఉంది, అయినా మనం బయటకి వ్యక్తం చేయటం లేదు. జ్ఞానం యొక్క సారము బుద్ధిలో పెట్టుకొని, జ్ఞానం యొక్క సారముతో ఆ కర్మభోగం ఏంటి, ఎందుకు వచ్చింది ఏంటి అనేది అర్థం చేసుకొని దాన్ని సమాప్తి చేసుకోవటంలో ఉంటారు అలాంటి పురుషార్థంలో. దీన్ని ఏమంటారు? కర్మభోగాన్ని మేనేజ్ చేయడం, నడిపించడం. तो सदा ये बात याद रखो, योगी जीवन के लिए चाहे छोटा कर्मभोग हो चाहे बड़ा हो, लेकिन उसका वर्णन नहीं करो, कर्मभोग की कहानी का विस्तार नहीं करो, क्योंकि वर्णन करने में समय और शक्ति उसी तरफ होने के कारण हेल्थ कॉन्शियस हो जाते हैं, सोल कॉन्शियस नहीं.
తను యొక్క భాగ్యం తయారవ్వాలంటే ఎలా ఉండాలి అనేది, ఎలా ఉంటారు తను యొక్క భాగ్యం ఉండేవాళ్ళు, తను యొక్క భాగ్యం తయారవ్వాలి అంటే ఎలా ఉండాలి, ఎలా ఉంటారు బాబా మనకి. అంటే మనలో ఆ స్థితి లేదంటే బాబా మనకు నేర్పిస్తున్నారు అనుకోవాలి. ఒకవేళ ఉంది అంటే తను యొక్క భాగ్యం ఆల్రెడీ మనకి ఉన్నట్టే. సదా ఈ విషయం గుర్తుంచుకోండి. యోగి జీవితం కోసం అది చిన్న కర్మభోగమైనా, చిన్న వ్యాధి అయినా లేదా పెద్ద వ్యాధి అయినా దానిని వర్ణన చేయకండి. కర్మభోగం యొక్క కథ విస్తారం చేయకండి. ఎందుకంటే వర్ణన చేయడంలో సమయము, శక్తి అటువైపు వెళ్ళిపోతూ ఉంటుంది. కర్మభోగం వైపే అంటే హెల్త్ కాన్షియస్ ఎక్కువ అయిపోతూ ఉంటారు మీరు. సోల్ కాన్షియస్ స్టేజ్ తయారవ్వదప్పుడు. అందుకు ఇది చూసుకోవాలి. ఏ हेल्थ कॉन्शियस रूहानी शक्ति से धीरे धीरे नर्वस बना देते, इसलिए कभी भी ज़्यादा वर्णन नहीं करो. ఎప్పుడైతే సోల్ కాన్షియస్ అయి శరీరాన్ని నడిపించరో వ్యాధికి వశమే హెల్త్ కాన్షియస్లోని అదే ఫీలింగ్స్లో నడుస్తారు, అదే ఫీలింగ్స్తో వర్ణన చేసుకుంటూ కూర్చుంటారు. అది ఏమవుతుందంటే ఆత్మిక శక్తి నుండి నెమ్మదిగా నీరసంగా తయారు చేసేస్తుంది. అందువలన ఎప్పుడు కూడా ఎక్కువ వర్ణన చేయకండి వ్యాధిని, అది చిన్నదైనా పెద్దదైనా కానీ. ఎక్కడ వర్ణన చేయాలో అక్కడ చేయాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం కంప్లీట్ చెప్పకపోతే వ్యాధికి మెడిసిన్ దొరకదు కదా. అలాగే ఎవరైతే మనకి భోజనం పెట్టాలో, మనకి మెడిసిన్ అందించాలో వాళ్ళకు కూడా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది కదా, అంతవరకు. అంతేకాని సేవ జరగాల్సిన దగ్గర, మనము ముందుకు వెళ్ళాల్సిన దగ్గర పురుషార్థంలో దాన్ని సాకుగా పెట్టుకొని వర్ణన చేస్తాం కదా, అది వర్ణన అంటారనమాట. దాని వలన సోల్ యొక్క పవర్ తగ్గిపోతూ ఉంటుంది అని చెప్తున్నారు బాబా, ఆత్మిక శక్తి అని. అందుకే దాదీల్లో మనం చూసాం. నిజంగా గుల్జార్ దాది ఎంత గ్రేట్ అంటే ఆమె లాస్ట్ 2 years బిఫోర్ వరకు కూడా ఆమె రథాన్ని పని చేయకపోయినా తెచ్చి కూర్చోపెట్టేవారు. భలే 7:30 అయిపోతుండేది, 8 అయిపోతుండేది, కానీ వచ్చి కూర్చునేవారు. అంతకుముందు రోజులు 6:30కే బాబా వచ్చేసేవారు. పిల్లలు 6 గంటలకే, 6:30కే, 6 గంటలకే సూరజ్భాయ్ క్లాస్ అయిపోయేది. 7, 8 వరకు కూడా ఒక్కోసారి వెయిటింగ్లోనే దాది వస్తారు, యోగం చేస్తూనే కూర్చునేవారు. అయినా దాది ఆ శరీరాన్ని తెచ్చి కూర్చోపెట్టి బాబా వచ్చి 4 మాటలైనా చెప్పి వెళ్ళడం. అప్పుడు అనిపించేది నిజంగా దాది లేక శక్తి ఎంత దారపోస్తారు మనకి అని. ఈరోజు ఫినిష్ కూడా అయిపోయింది ఆ శక్తి వాళ్ళ శరీరంలో. ఆయన ఆత్మిక శక్తితో శరీరాన్ని నడిపిస్తున్నారు అని. అందుకే ఎప్పుడు కూడా ఎక్కువ వర్ణన చేసుకోకండి. యోగి జీవన్ కర్మభోగ్ को कर्मयुग में परिवर्तन करने वाला है. ఎందుకంటే యోగి జీవితము అంటేనే కర్మభోగాన్ని కర్మయుగంలోకి పరివర్తన చేసుకోవడము. వ్యాధిని నెపంగా తీసుకొని మన యోగము, మన పురుషార్థం తగ్గిపోకూడదు. భలే అలాంటి వ్యాధి వచ్చింది, మనం బెడ్ మీదే పడి ఉండాల్సి వస్తుంది. అప్పుడు కూడా నేనేమి రోగిని అనే ఫీలింగ్ మనకి ఉండకూడదు అనమాట. మనం చేయగలిగేది చేస్తున్నాము, మాట్లాడగలిగేది మాట్లాడుతున్నాము. అలాంటి కండిషన్లో కూడా ఎవరైనా మన ఎదురుగా వచ్చే వాళ్ళకి దృష్టితో శక్తి నింపాలని ప్రయత్నిస్తున్నాము. శరీరంతో నేను లేచి కూర్చొని 4 మాటలు చెప్పే పరిస్థితి కూడా లేదు. అలాంటప్పుడు మన ఎదురుగా వచ్చే వాళ్లకు నేను రోగిని అనే ఫీలింగ్తో మనం కనిపించకూడదు. నేను శక్తి ఇచ్చే సేవలో ఉన్నాను, నా దృష్టితో కలిసే వాళ్ళకి శక్తి ఇస్తున్నాను. ఏదో ఒక రకంగా సేవ, నీ వ్యాధి కారణంగా నాదేది ఆగిపోయేది లేదు అని. యోగి జీవితం అంటే కర్మభోగాన్ని కర్మయోగంలోకి పరివర్తన చేసుకునేవారే యోగిలు. ఏ హే తన్కే భాగ్యకి నిశాన్. ఇది తనువుతో భాగ్యం తయారు చేసుకునే గుర్తులు ఇవి. मन का भाग्य, मन सदा हर्षित रहेगा, क्योंकि भाग्य की प्राप्ति की निशानी हर्षित रहना ये మనసే का भाग्य. మనసే का భాగ్యం ఎలా ఉంటుంది? మనసు సదా హర్షితంగా ఉంటుంది. ఎందుకంటే భాగ్యం యొక్క ప్రాప్తికి గుర్తే ఏంటి? హర్షిత స్థితి. భాగ్యం ఎక్కడ ఉంటుంది అక్కడ ఎలా ఉంటారు? హర్షితంగా ఉంటారు కదా. జో భర్పూర్ అవుతాయి వह सदा ही मन से मुस्कुराता रहता है. అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఎవరైతే మనసులో నిండుగా ఉంటారో వాళ్ళు సదా మనసుతో చిరునవ్వుతూ ఉంటారు. మనసుతో చిరునవ్వు ఉంటే ముఖంలో కూడా
ఆ కళ అనేది నిండిపోయి ఉంటుందన్నమాట. మన్కే భాగ్యవాన్ సదా ఇచ్చ మాత్రం అవిద్య की స్థితి वाले होते हैं. మనసుతో ఎవరైతే భాగ్యాన్ని తయారు చేసుకుని ఉంటారో, భాగ్యాన్ని పొంది ఉంటారో వాళ్ళు ఎలా ఉంటారు? ఇచ్చ మాత్రం అవిద్య స్థితి. దేనికి కూడా నాకు ఇది లేదు, ఇది కావాలనే కోరిక ఉండదు. भाग्य विधाता के राजी होने के कारण सर्व प्राप्ति संपन्न अनुभव करने के कारण मन का लगा बाजू का व्यक्ति व वस्तु की तरफ नहीं होगा. భాగ్య విధాత బాబా వాళ్ళతో రాజీ ఉన్న కారణంగా సర్వప్రాప్తి సంపన్నంగా అనుభవం చేసుకునే కారణంగా వాళ్ళు మనసు యొక్క ఆకర్షణ, లొంగుబాటు వ్యక్తి వస్తు వైపు ఉండదు వారిది. इसको ही सार रूप में कहते हैं मन मन भव. ఈ స్థితిని ఏమంటారు? ఎటు మన మనస్సు లొంగుబాటులోకి వెళ్ళిపోకుండా, ఆకర్షితం అయిపోకుండా ఒక బాబా వైపే, బాబా నుండి పొందే ప్రాప్తుల్లోనే ఉంటే దాన్ని ఏమంటారు? మన్ మన భవ అనే స్థితి. मन को बाप की तरफ लगाने में मेहनत नहीं होगी, लेकिन सहज ही मन बाप की मोहब्बत के संसार में रहेगा. వాళ్ళ మనస్సుని బాబాతో జోడించాలంటే శ్రమ పడే అవసరం రాదు వాళ్ళకి ఎక్కువగా. సహజంగానే బాబా యొక్క ప్రేమలో మనస్సు, బాబా ప్రేమ యొక్క సంసారంలో మునిగి ఉంటుంది వారిది. एक बाप दूसरा ना कोई, इसी अनुभूति को मन का भाग्य कहते हैं. వాళ్ళకి ఎప్పుడు కూడా ఒక్క బాబా తప్ప నాకు ఇంకెవరు లేరు, ఈ అనుభూతిలో ఉంటారు. దీన్ని మనస్సు యొక్క భాగ్యాన్ని పొందిన వారు అని అంటారు. మనస్సు యొక్క భాగ్యం అంటే మనసు ఈజీగా బాబాతో జోడింపబడి ఉంటుంది. అంతేకాదు బాబా తప్ప ఇంకో వ్యక్తి, ఇంకో వస్తువు వైపు లొంగదు. వాళ్ళ మనసు ఆకర్షణలోకి వెళ్ళదు. అప్పుడు ఏమంటారు? మనసు యొక్క భాగ్యం కరెక్ట్గా ఉంది వాళ్ళది అని. धन का भाग्य, ज्ञान धन तो है ही, लेकिन स्थूल धन का भी महत्व है. జ్ఞానధనం ఎలాగో ఉంది మీ దగ్గర, రోజు బాబా నుండి పొందుతున్నారు, కానీ స్థూల ధనానికి కూడా మహత్వం ఉంది. धन के भाग्य का अर्थ ये नहीं कि ब्राह्मण जीवन में लाखोंपति व करोड़पति बनेंगे, लेकिन धन के भाग्य की निशानी है कि संगम युग पर जितना आप ब्राह्मण आत्माओं को खाने पीने और आराम से रहने के लिए आवश्यकता है उतना आराम से मिलेगा. और साथ साथ धन चाहिए सेवा के लिए. ధనం యొక్క భాగ్యము అంటే ఇలా అనుకోకండి, బ్రాహ్మణ పిల్లలు అయ్యాక ఈ జీవితంలో లక్షలాధిపతులు కోట్లాధిపతులు అయిపోతే అప్పుడు ధనం యొక్క భాగ్యం మనకు దొరికిందేమో అనుకోకండి అలా స్థూల ధనం. కానీ ధనం యొక్క భాగ్యం అంటే గుర్తు ఏంటంటే సంగమేగంలో బ్రాహ్మణ ఆత్మలకు మీకు తినడానికి, తాగడానికి, ఆరాంగా మనసుతో హాయిగా ఉండడానికి ఎంత అవసరమో మీకు ఆరాంగా దొరుకుతూ ఉంటుంది. దానికి ఇబ్బందులు పడే అవసరం ఉండదు. ఇది మీకు తినడానికి, తాగడానికి, మీకు ఏ లోటు రాకుండా ఉండడానికి కదా ధనం కావాలి. అది బాబా లోటు చేయరు. దాంతోపాటు సేవ కోసం ధనం కావాలి. तो सेवा के लिए भी कभी समय पर कमेवा खींचता అనుభవం नहीं करेंगे. ధనం యొక్క భాగ్యం ఎవరైతే చేసుకుంటూ ఉంటారో సేవ కోసం కూడా ఇప్పుడు అవసరం వచ్చినప్పుడు సేవార్థం లోటు ఉంది, కష్టం అవుతుంది, అతి కష్టంగా లాగి నడిపిస్తున్నానని అనుభవం అవ్వదు వాళ్ళకి. कैसे भी कहाँ से भी सेवा के समय पर भाग्य विधाता बाप किसको निमित्त बना ही देते. ఎల్లాకోలాగా ఎక్కడి నుండైనా సేవకు అవసరమయ్యే సమయంలో భాగ్య విధాత బాబా ఎవరో ఒకరిని నిమిత్తంగా తయారు చేసి పంపించేస్తారు धनम सेवक को. धन के भाग्यवान कभी भी अपनी नाम की व शान की इच्छा कारण सेवा नहीं करेंगे. ధనం యొక్క భాగ్యవంతులు ఎవరైతే ఉంటారో ఎప్పుడు కూడా తమ పేరు కావాలని, తమ ప్రఖ్యాతి కోసం కోరిక పెట్టుకొని సేవ చెయ్యరు. నేను ఇస్తే కొంతమంది అంటారు, మేము ఇస్తాం మా పేరుతో కడతారా, మేము ఇస్తాం మా పేరు పెడతారా. अगर नाम शान की इच्छा है तो ऐसे समय पर भाग्य विधाता सहयोग नहीं दिलाएगा.
ఒకవేళ పేరు ప్రఖ్యాతి కోసం కోరిక పెట్టుకొని మనం ధన సేవ చేసామనుకోండి, అలాంటి సమయంలో మనకు అవసరమయ్యే సమయంలో భాగ్య విధాత సంయోగం చేయరు. आवश्यकता और इच्छा में रात दिन का अंतर है. అవసరంకి అవసరాలు పూర్తి చేయడం అది వేరు, అవసరం కాబట్టి అది కావాలనుకోవడం అది వేరు. అవసరం వేరు, కోరిక వేరు. మన అవసరం దీంతోనైనా పూర్తవుతుంది, కానీ ఇంకా ఎక్కువకి మనం కోరిక పెట్టుకోవడం అది కోరిక అంటారు. రాత్రికి పగలుకున్న తేడా ఉంది అవసరము అనే పదానికి, కోరిక అనే దానికి. सच्ची आवश्यकता है और सच्चा मन है तो कोई भी सेवा के कार्य तो सफल हो गए, लेकिन भंडारे में और ही भरपूर हो जाएगा, बचेगा. इसलिए गायन है शिव के भंडारे और भंडारे सदा भरपूर. సత్యమైన అవసరం అక్కడ ఉంది అంటే, మరియు సత్యమైన మనస్సు వలది ఉంది అంటే, ఏ సేవ కార్యంలోనైనా కార్యం సఫలమవనే అయిపోతుంది. కానీ బండారీలో ఇంకా నిండిపోతూ ఉంటుంది, ఇంకా మిగులుతుంది. అందుకే గాయనం ఉంది, శివుని యొక్క బండారీ సదా భర్పూర్, నిండుగా ఉంటుంది అని భక్తి మార్గంలో కూడా గాయనం చేశారు. तो सच्ची दिल वालों की और सच्चे साहिब के राजी होने की निशानी भंडारा भी भरपूर, भंडारी भी भरपूर. ये है धन के भाग्य की निशानी. కాబట్టి సత్యమైన హృదయము ఉండే పిల్లలు సత్యమైన ప్రభుని రాజీ చేస్తున్న కారణంగా, సత్యమైన హృదయంతో వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ బండారా కూడా నిండుగా ఉంటుంది, బండారీ కూడా నిండుగా ఉంటుంది. ఇది ధనంతో భాగ్యం యొక్క గుర్తు. ఇది విస్తారతో పోతే లేకిన్ సారమే సునారే. విస్తారం అయితే చాలా ఉంది, కానీ సార రూపంలో బాబా వినిపిస్తున్నారు. ధనం యొక్క భాగ్యం కూడా ఎలా తయారవుతుంది? సెంటర్లైనా బాబా చెప్తున్నారు, మీరు ఎక్కడ ఉంటే అక్కడ బండారీ భర్పూర్గా ఉంటుందంటే సత్యమైన హృదయం కలిగి ఉండడము, ఇంకా అవసరము అనే దానికోసమే మన సంకల్పం పెట్టుకుంటే, కోరిక అనే దానిలోకి వెళ్ళకుండా అదే నిండిపోతూ ఉంటుంది సహయోగము అని చెప్తున్నారు కదా బాబా. కానీ దానిలో నుండి కూడా ఇప్పుడు మేమే ఉన్నామనుకోండి, అది నిండుతూ ఉంటుంది, కానీ అది మనమే ఖర్చు పెట్టేసుకుందాము అని ఆలోచించకుండా ఇంకో సెంటర్కి, మధుబన్కి అందులో కొంత భాగం పంపిస్తూ ఉంటే ఇచ్చే గుణం ఉండడం వలన మన దగ్గర నిండుతూ ఉంటుందన్నమాట. ఇస్తూ ఉంటే పెరుగుతుందని అందుకే భక్తి మార్గంలో కూడా చెప్పారు. చौथी बात जन का भाग्य. ఇంకా మూడవది భాగ్యం ఏంటి? జనం యొక్క భాగ్యం. जन अर्थात ब्राह्मण परिवार व लौकिक परिवार, लौकिक संबंध में आने वाली आत्माएं व अलौकिक संबंध में आने वाली आत्माएं तो जन द्वारा भाग्यवान की पहली निशानी है. जन के भाग्यवान आत्मा को जन द्वारा सदा स्नेह और सहयोग की प्राप्ति होती रहेगी. జనంతో మన భాగ్యాన్ని తయారు చేసుకోవడం అంటే బ్రాహ్మణ పరివారం, లౌకిక సంబంధంలో వచ్చే ఆత్మలు, మరి అలౌకిక సంబంధంలో వచ్చేటటువంటి ఆత్మలు, వీళ్ళందరూ జనం కింద లెక్కకు వస్తారు. జనము అంటే లౌకిక సంబంధంలో వచ్చే ఆత్మలు, అలౌకిక సంబంధంలో వచ్చే ఆత్మలు కూడా. కాబట్టి జనం ద్వారా భాగ్యవంతుల యొక్క మొదటి గుర్తు ఏముంటుందంటే, జనము ద్వారా సదా స్నేహం మరియు సహయోగం యొక్క ప్రాప్తి దొరుకుతుంది వారికి. మన చుట్టూ ఉండే లౌకిక సంబంధం నుండి కానీ అలౌకిక సంబంధాల నుండి కానీ సదా స్నేహం మరియు సహయోగం యొక్క ప్రాప్తి దొరుకుతూ ఉంటుంది. कम से कम 95% आत्माओं से प्राप्ति का अनुभव अवश्य हो. తక్కువ 95% ఆత్మల నుండి అయితే ప్రాప్తి యొక్క అనుభవం తప్పకుండా అవుతుంది వాళ్ళకి. అంటే సహయోగం యొక్క అనుభవం తప్పకుండా అవుతుంది. पहले भी सुनाया था कि 5% आत्माओं का हिसाब किताब भी चुक्त होता है, इसलिए उन्हें द्वारा कभी स्नेह मिलेगा, कभी परीक्षा भी होगी. బాబా చెప్పారు కదా, 95% మంది మనతో తృప్తిగా ఉండి మనకు సహయోగిగా, మనకు స్నేహిగా ఉంటారనమాట. జనం యొక్క భాగ్యం ఉండేవాళ్ళు. 5% మాత్రము తృప్తిగా ఉండరు వాళ్ళ ద్వారా. లెక్కాచారాలు వాళ్ళకి మనకి మధ్య ఉన్నాయనుకోవాలంతే.
5% లెక్కాచారాలు తీర్చుకోవడం నీ కోసం అలాంటి సంబంధాలు కూడా ఉండిపోతాయి మన ఎదురుగా. ఎలా అంటే వాళ్ళ ద్వారా అప్పుడప్పుడు స్నేహం దొరుకుతూ ఉంటుంది, అప్పుడప్పుడు పరీక్షలు కూడా వచ్చేస్తుంటాయి వాళ్ళ ద్వారా విఘ్నాలు మనకి. మన మానసిక స్థితికి వాళ్ళు విఘ్నం అవుతూ ఉంటారు. ఎందుకని? అందుకే ఆ 5% వ్యక్తులు మన ఎదురుగా లాంటి వాళ్ళు ఉన్నప్పుడు మనం భయపడిపోకూడదు. ఏంటి నా ఎదురుగా ఇలాంటి విఘ్నాలు వచ్చేస్తున్నాయని. ఇది హిసాబ్ గీతం, లెక్కాచారం. అయిపోయి ఫినిష్ అయిపోయి 95% అయితే నాకు బాగానే ఉంది కదా. అందరి యొక్క రెస్పాండ్ బాగానే ఉంది, అందరూ నా పట్ల ఆలోచన బాగానే ఉంది, స్నేహం సంయోగం బాగానే ఉంది. ఈ 5% ఏదైతే ఉందో నా లెక్కాచారం సమాప్తి అయిపోతుంది. మనం మళ్ళీ వాళ్ళకి డిస్టర్బ్ చేసేలా, వాళ్ళ మీద పడేలా అలా ఉండకూడదు. మనం స్వీకరించేసి లెక్కాచారాన్ని ఫినిష్ చేసుకోవాలి. లేकिन 5% से ज़्यादा नहीं होना चाहिए. కానీ 5% కన్నా ఎక్కువ ఉంటే మళ్ళీ మన జనం యొక్క భాగ్యం లేనట్టే లెక్కలో. ऐसी आत्माओं से भी धीरे धीरे शुभ भावना शुभ कामना ద్వారా ही सबको చుక్తూ करते रहो. ఇలాంటి ఆత్మలు మీ ఎదురుగా ఉన్న 5% వ్యక్తులు అలా ఉంటారు, లౌకిక నుండి కానీ అలౌకిక నుండి కానీ. అయినా కూడా మీరు ఏం చేయాలి? వాళ్ళతో ఉన్న లెక్కాచారం సమాప్తి కావడానికి నెమ్మదిగా వాళ్ళపైన శుభ భావన శుభ కామన పెట్టుకుని వ్యవహరిస్తూ వాళ్లకు మీకు మధ్య ఉన్న ఆ లెక్కాచారాన్ని సమాప్తి చేసుకుంటూ వెళ్ళండి. ఆ 5% మంది మన ఎదురుగా ఎవరైతే అలాంటి వాళ్ళు వస్తారో మనకు ఒక పరీక్షలాగా నిలబడి, అయినా కూడా మనం వాళ్ళ పట్ల చెడుగా ఆలోచించకూడదు. మనం వీళ్ళు ఇలా నా మీద నిందేస్తున్నారు, వీళ్ళు ఇలా నాతో వ్యవహరిస్తున్నారు, ఇలాగైనా చేస్తారు, అలాగైనా, అది ఎందుకు అలా చేశారు, మీ పని చెప్తాను, అలా మనం వాళ్ళతో అలా బిహేవ్ చేయకూడదు. అలా బిహేవ్ చేస్తే ఇంకా లెక్కాచారం పెరిగిపోద్ది. వాళ్ళకు మనకు మధ్య వచ్చిందే లెక్కాచారం కారణంగా దాన్ని ఓహో ఏదో లెక్కాచారం ఉండుంటుంది వాళ్ళకు నాకు మధ్య అని అర్థం చేసుకొని గుప్తంగానే మన మనసులో భావాలతోని వాళ్ళని మార్చేటటువంటి ప్రయత్నం మనం చెయ్యలేదు అంటే లెక్కాచారం పెరిగిపోతుంది. కాబట్టి శుభ భావన శుభ కామన ద్వారా నెమ్మదిగా ఆ లెక్కాచారాన్ని సమాప్తి చేసుకుంటూ ఉండండి అని చెప్తున్నారు బాబా. జబ్ హిసాబ్ చుక్త హో జాయేగా తో కితాబ్ భీ ఖతం హో జాయేగా నా, ఫిర్ హిసాబ్ కితాబ్ రహేగి హీ నీ. వాళ్ళతో మనకున్న లెక్క ఖాతాలు ఎప్పుడు సమాప్తి అవుతాయో లెక్క పుస్తకం కూడా సమాప్తి అయిపోతుంది. ఇంకా లెక్కాచారాన్ని ఉండవు ఆ 5% కూడా మన జీవితంలో. మన సహనము మన శుభభావంతోనే వాటిని మన మంచి భావాలు పెట్టుకుంటూనే మార్చుకుంటూ వెళ్ళాలి ఆ లెక్కాచారాలను. तो भाग्यवान आत्मा की निशानी जन के रहे हुए हिसाब किताब को सहज चुक्त करते रहना और 95% ఆత్మల ద్వారా సదస్సుని और सहयोग की अनुभूति करना. భాగ్యవాన్ ఆత్మల గుర్తు ఏముంటుందంటే వాళ్ళ చుట్టూ ఉన్న జనాలతో లెక్కాచారం సమాప్తి చేసుకోవడం, సహజంగా సమాప్తి చేసుకుంటూ ఉంటారు వాళ్ళు. అది పెద్ద దుఃఖము, పరీక్ష వచ్చేసింది, వాళ్ళు ఇలా నాతో బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళు ఇలా నా మీద నిందేస్తున్నారు, అది ఒక పెద్ద విషయంగా తీసుకోకుండా సరేలే ఏదైనా మంచికి వచ్చింది, ఏ పరిస్థితి వచ్చానండి నా మంచికి అని అలా మనం అనుకుంటూ సరేలే వాళ్ళకి ఎంత వీలుంటే అంత మనం మంచి భావాలతోని మనం నడిపించుకోవాలి, అడ్జస్ట్ చేసుకోవాలి, నాతో కలుపుకోవాలి అని అలా మనము వ్యవహరించినప్పుడు అది సహజ రీతిలో వెళ్ళిపోవడం అంటారు. అలా కాకుండా క్వశ్చన్ చేసి దాన్ని పెద్దది చేసుకుంటే లెక్కాచారాన్ని సహజ రీతిలో సమాప్తి చేయడం అని అన్నారు. మరియు 95% ఆత్మల ద్వారా సదా స్నేహం మరియు సహయోగం యొక్క అనుభూతి చేసుకుంటూ ఉంటారు వాళ్ళు. జనం యొక్క భాగ్యశాలి ఆత్మల గుర్తు ఇది. 5% లెక్కాచారాలు ఉన్న వ్యక్తులతో లెక్కాచారం కూడా సహజంగా చుక్తు చేసుకుంటారు వాళ్ళు, సహజ భావాలతో. 95% సదా స్నేహం సహయోగ యొక్క అనుభూతి కూడా చేసుకుంటూ ఉంటారు వాళ్ళు. 95% లెక్కాచారాలు అయితే ఉండకూడదు మనకి.
కొంతమంది ఎక్కడికి వెళ్ళినా వీళ్ళతోని ఇబ్బంది, వాళ్ళతోని ఇబ్బంది, వీళ్ళతోని ఇబ్బంది, వెనక వాళ్ళతోని ఇబ్బంది, ముందు వాళ్ళతోని ఇబ్బంది అని ఒకరు ఇద్దరు కాదు, అందరూ వాళ్ళకి కాదు, ఎవరు వాళ్ళకి నచ్చదు. ఎవరితో కూడా అందరు కూడా వీళ్ళు రాంగు, వీళ్ళు రాంగు, వీళ్ళు రాంగు, వీళ్ళు రాంగు, వీళ్ళే నాతో సరిగా లేరు, వీళ్ళే నాతో సరిగా లేరు, వీళ్ళే నాతో సరిగా లేరు, చుట్టూ రాంగే. అంటే 95% లెక్కాచారాలే. అలా ఉంటే మళ్ళీ జనం యొక్క జనాల్లో భాగ్యం మీకు గుర్తు అని అనరు. అలాంటి వ్యక్తిలో తప్పకుండా వాళ్ళు ఏదో ఫాల్ట్ ఉందనేది మనం అనుకోవాలి ఎప్పుడైనా కానీ. కంప్లైంట్స్ ఉండే వాళ్ళే ఎక్కువ కంప్లైంట్స్ పెడతారు. మేము మేనేజ్మెంట్ కోర్సులు చెప్పేటప్పుడు ఇది ఎగ్జాంపుల్ చెప్తాం. ఒక క్లాస్లో విద్యార్థులందరికీ ఒక టీచర్ చెప్పాడంట, నీకు ఎవరెవరి మీద ఏ కంప్లైంట్స్ ఉన్నాయి, ఒక 20 మంది స్టూడెంట్స్ ఉన్నారనుకోండి ఒక సెక్షన్, ఒక క్లాస్లో. ఆ 19 మందిది కూడా నీకు ఎవరివైనా కంప్లైంట్స్ ఉంటే నువ్వు రాయు పుస్తకం మీద అని అలా అందరికీ వర్క్ ఇస్తారు. వాళ్ళది తప్ప వేరే 19 మందిని రాయాలి. అందరూ ఒక 10 నిమిషాల్లో రాయండి చూస్తాను అని. అలా అందరి పుస్తకాలు చెక్ చేస్తే ఒక అబ్బాయి పుస్తకంలో ఏం రాయలేదంట కంప్లైంట్. ఎందుకు రాయలేదు అంటే నాకు ఎవరిలో కంప్లైంట్స్ కనిపించలేదు. అందరి పుస్తకాల్లో చూస్తే ఆ అబ్బాయి మీద కూడా కంప్లైంట్ ఎవరు రాయలేదు, ఆ అబ్బాయి మీద కూడా ఎవ్వరు కంప్లైంట్ రాయలేదు వాళ్ళ పుస్తకంలో. అంటే ఎవరి మీద మనం కంప్లైంట్ చేయనప్పుడు మన మీద ఏ కంప్లైంట్ ఉండదు అనేది కూడా ఒక నేచురల్ ఫిలాసఫీ అది. అందుకని మన చుట్టూ అందరి మీద మనకు కంప్లైంట్సే అంటే అర్థం ఏంటి, మనలో కంప్లైంట్ ఉందా వాళ్ళలో కంప్లైంట్ ఉందా? ఇటు పక్క నాకు కంప్లైంట్ లేదు, ఇటు కంప్లైంట్ లేదు, ఇటు కంప్లైంట్ లేదు, ఇటు ఒక్కటే అంటే అదే అంటారు 5% అని. 95% నాకు అంతా మంచిగానే ఉందని, అందరూ అనుకూలమే అనే పరిస్థితి మనకు అనుభవం అవుతుంది అంటే అది మనం కరెక్ట్గా జనం యొక్క భాగ్యం ఉంది అనే లిస్ట్లో ఉన్నట్టు. ఇది చెక్ చేసుకోండి ఈ రకంగా మీ భాగ్యాన్ని. జన్కి భాగ్యవాన్ ఆత్మాయే జన్కి సంబంధ సంపర్క మే ఆతే సదా ప్రసన్న रहेंगी. జనంతో భాగ్యవాన్ ఆత్మలు ఎవరైతే ఉంటారో జనం యొక్క సంబంధ సంపర్కంలో వస్తూ సదా ప్రసన్నంగా ఉంటారు. ఈ జనం యొక్క భాగ్యవాన్ ఆత్మలు ఎలా ఉంటారు తెలుసా? అంటే ఈ 5% ప్రాప్తి మనకి తక్కువ ఉంటుంది జనాల నుండి, 95 మనకి అనుకూలంగానే ఉంటారు. అందులో కూడా ప్రాప్తిని కౌంట్ చేయాలి. ఆ 95లో కూడా 95% నుండి దొరికే ప్రాప్తిని రికగ్నైజ్ చేయాలి కదా మనం. ఆ ఫోన్లే వీళ్ళలో ఈ లోపం ఉన్నా ఇదైతే ఉంది కదా, నాకు ఈ రకంగా సహయోగంగా ఉన్నారు చాలు, ఆ మాత్రం ఉంటే అనే తృప్తి మనలో ఉండాలి కదా. అలా కాకుండా వాళ్ళు 50% సహయోగిగానే ఉన్నారు, మనకి 50% కొంచెం ఏవో లోపాలు ఉంటాయి, కానీ లోపాలనే మనం వర్ణిస్తాం. 50% మనకి వాళ్ళని అనుకూలంగా ఉన్నది మహిమ చెయ్యం మనం. అది కూడా జనం యొక్క భాగ్యం లాస్ అవ్వడానికి కారణం అవుతుందన్నమాట. ఎప్పుడు కూడా మనం ఆ 50% ప్రాప్తి ఏదైతే ఎదుటి వ్యక్తి నుండి మనకు దొరుకుతుందో దానిని గుర్తించాలి మనం. సదా ప్రసన్నంగా ఉంటారు. అందుకే వాళ్ళు జనం యొక్క సంబంధ సంపర్కంలో వస్తూ కూడా प्रश्नचित नहीं लेकिन प्रसन्नचित. ये ऐसा क्यों करता, वह क्यों कहता, ये बात ऐसे नहीं ऐसी होनी चाहिए. चित्त के अंदर ये प्रश्न उत्पन्न होने वाले को प्रश्नचित कहा जाता है. और प्रश्नचित कभी सदा प्रसन्न नहीं रह सकता. ప్రశ్నచిత్తులుగా ఉండరు వాళ్ళు, ప్రసన్నచిత్తులుగా ఉంటారు. వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు, వీళ్ళు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, ఈ విషయం ఇలా కాదు ఇలా ఉండాలి. చిత్తంలో ప్రశ్నలు ఇలాంటివి ఉత్పన్నమవుతూ ఉంటే ప్రశ్నచిత్తులు అంటారు. మరి ప్రశ్నచిత్తులు అయిపోతే సదా ప్రసన్నచిత్తులుగా ఉండలేరు వాళ్ళు. ఉస్కే చిత్ మే సదా క్యూకి క్యూ లగి రేతి. వారి చిత్తంలో ఎందుకు అనే క్యూయే ఎప్పుడు ఉంటుందన్నమాట. इसलिए उस क्यू को समाप्त करने में समय चला जाता है. और ये क्यू फिर ऐसे होते हैं जो आप छोड़ने चाहो तो भी नहीं छोड़ सकते, समय देना ही पड़ेगा. क्योंकि इस क्यू का रचयिता आप हो. जब रचना रच ली तो पालना करनी पड़ेगी, पालना से बच नहीं सकते.
चाहे कितने भी मजबूत हो जाओ, लेकिन समय एनर्जी देनी ही पड़ेगी। इसलिए इस व्यर्थ रचना की कंट्रोल करो, ये बर्थ कंट्रोल करो, समझा? हिम्मत है। బాబా చెప్తున్నారు, ఈ ఎందుకు వీళ్ళు ఎందుకు ఇలా నాకు అన్నారు, వీళ్ళు ఎందుకు ఇలా చేశారు, వీళ్ళు ఎందుకు ఇలా నాతో ఇలా మాట్లాడారు. క్యూ ఇది సమాప్తి చేయడానికి టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది. ఈ క్యూ కానీ మనం తయారు చేసుకున్నామంటే దాన్ని వదలాలన్నా మరి అది వదిలి వెళ్ళదు. సమయం దానికోసం పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ క్యూని రచించింది ఎవరు? సృష్టించింది మీరు కదా. ఎప్పుడైతే మీరు ఒక రచన అనేది రచించేశారో దాని పాలన చేయాలి. మీరు తప్పించుకుంటానంటే అవ్వదు. పిల్లలు పుట్టాక పెంచమంటే అవుతుందా? అలాగా వీళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు ఇలా చేశారు, వీళ్ళు అలా నాతో వ్యవహరించారు, ఎందుకు, ఏంటి, వీళ్ళు వాళ్ళు కంప్లైంట్స్ మనం అన్నీ రచించేసుకున్నామంటే ప్రశ్నలు యొక్క క్యూ, దాన్ని మనమే పెంచాల్సి వస్తుంది. దాని వైపు ఆలోచన ఎనర్జీ అన్నీ ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది. అందుకే ఇలాంటి క్యూని జన్మ ఇవ్వడం కంట్రోల్ చేయండి, ఇలాంటి బర్త్ కంట్రోల్ చేయండి. అర్థమైందా? అంత సాహసం మీలో ఉందా? जैसे लोग कह देते हैं ना कि ये तो ईश्वर की देन है, हमारी गलती थोड़ी है, ऐसे ही ब्राह्मण आत्मा ये फिर कहते हैं ड्रामा की नून है, लेकिन ड्रामा के मास्टर क्रिएटर मास्टर नॉलेजफुल बन हर कर्म को श्रेष्ठ बनाते चलो. మామూలు బయట మనుషులు అయితే ఎవరైనా అలాంటి పిల్లలు పుట్టిస్తే ఏమంటారు, ఈశ్వరుడు ఇచ్చింది కదా, మా తప్పేమైనా ఉందా ఇందులో, వాళ్ళతో బాధలు పడుతున్నామంటే అని అంటారు కదా. అలాగే బ్రాహ్మణాత్మలు కూడా ఏమనేస్తారు తెలుసా? ప్రశ్నల యొక్క క్యూలోకి వెళ్ళిపోయి డ్రామాలో మరి ఉంది కదా, అందుకే మరి ఇలా అయిపోయింది. డ్రామా యొక్క మాస్టర్ క్రియేటర్ మాస్టర్ నాలెడ్జ్ఫుల్ అయి మీరు ప్రతి కర్మ శ్రేష్టంగా తయారు చేసుకొని వెళ్ళండి. अच्छा, टीचर्स ने सुना सच्चा साहब मेरे ऊपर कितना राजी है, इसका राज तो सुना ना. టీచర్స్ సత్యమైన ప్రభు ఎంత రాజీ ఉన్నారు అని ఈ రహస్యం విన్నారు కదా. राज सुनने से सभी टीचर्स राजयुक्त बनी व दिल में आता है कि इस भाग्य की मेरे में कमी है. ఈ రహస్యాలు వినగానే ఆ రహస్యాలు మీలో ఇముడ్చుకునేలాగా రహస్యయుక్తంగా తయారయ్యారా? లేకపోతే ఈ భాగ్యం నాలో లోపం ఉంది అని అది ఎక్కడైనా అనిపించిందా మీకు? कभी धन की खींचा तन में, कभी जन की खींचा तन में, ऐसे जीवन का अनुभव तो नहीं करती हो ना. ఎప్పుడైనా ధనం యొక్క లెక్కాచారం, అప్పుడప్పుడు జనం యొక్క లెక్కాచారం, అలాంటి జీవితం అయితే అనుభవం కావట్లేదు కదా మీకు. सुनाई था एक ही स्लोगन विशेष निमित्त टीचर्स प्रति, लेकिन है सभी के प्रति. हर बात में बाप की श्रीमत प्रमाण जी हजूर करते रहो. ఇది ఎక్కువగా విశేషంగా నిమిత్త టీచర్స్కు వర్తిస్తుంది. కానీ ప్రతి విషయంలో శ్రీమాత అనుసారము అందరూ నడుచుకోవడానికి ఇది ఒక స్లోగన్ గుర్తుంచుకోండి. జీ హజూర్ చిత్తం ప్రభు అంటూ ముందుకి వెళ్ళిపోతూ ఉండండి. बच्चों का जी हजूर करना और बाप का बच्चों के आगे हाजिर हजूर होना. బాబా ఏది చెప్పినా అలాగే బాబా నేను నేర్చుకుంటాను, అలా చేస్తాను, జీ హజూర్ చిత్తం ప్రభు అని మీరు నడిస్తే అటువంటి పిల్లల ఎదురుగా బాబా హాజరై ఉంటారు సంయోగం చేయడానికి. जब हजूर हाजिर हो गए तो किसी भी बात की कमी नहीं रहेगी, सदा संपन्न हो जाएंगे. ప్రభు మీ ఎదురుగా హాజరైపోతే ఏ విషయానికి లోటు ఉండదు, సదా సంపన్నంగా అయిపోతారు. అప్పుడు दाता और भाग्य विदाता दोनों की प्राप्तियों के भाग्य के सितारा मस्तक पर चमकने लगेगा. दाता మరియు భాగ్య విదాత ఈ రెండు ప్రాప్తుల భాగ్య నక్షత్రం మీ మస్తకంలో మెరుస్తూ ఉంటుంది. అప్పుడు टीचर्स को तो ड्रामा अनुसार बहुत भाग्य मिला हुआ है. सारा दिन सिवाय बाप और सेवा के और काम ही किया है. టీచర్స్ అయితే డ్రామా అనుసారం చాలా భాగ్యం లభించింది. రోజు మొత్తంలో బాబా మరియు సేవ, ఇంకేం పని ఉంది మీకు అని చెప్తున్నారు బాబా. ఏ పని చేసినా అది సేవే ఇమిడి ఉంటుంది కదా. వాళ్ళ సేవ కోసమే ప్రతిదీ ఉంటుంది, వాళ్ళు చేసే ప్రతి కర్మ. దందా హీ ఏ హే, ప్రవృత్తి వాళ్ళం को तो कितना निभाना पड़ता है. మీ కర్తవ్యమే ఇది ఉంటుంది. ప్రవృత్తిలో ఉన్న వాళ్ళని అయితే ఎన్ని నిభాయించాల్సి వస్తుంది. आप लोगों को तो एक ही काम है, कई बातों से स्वतंत्र पंछी हो.
టీచర్లకైతే ఒక సేవ యొక్క పని ఉంటుంది. ఎన్నో విషయాల నుండి స్వతంత్ర పక్షి అయిపోయారు మీరు. ప్రవృత్తిలో ఉన్న వాళ్ళకి లౌకికులతో కూడా ఎన్ని గొడవలు, అడ్జస్ట్మెంట్ చేసుకొని నడవడాలు ఉంటాయి. మీరైతే స్వతంత్ర పక్షి అయ్యారు. సమస్తే అప్నే భాగ్యకో, మీ భాగ్యం మీకు అర్థమైందా? कोई सोने का पिंजरा हीरो का पिंजरा तो नहीं बना देते. స్వతంత్ర పక్షియే టీచర్ అయ్యాక, కానీ ఇక్కడికి వచ్చాక మళ్ళీ బంగారు పంజరము, వజ్రాల పంజరం తయారు చేసుకోవట్లేదు కదా. బనాతే బీ కుద్, ఫస్తే బీ కుద్. తయారు చేసుకునేది మీరే, చిక్కుకునేది మీరే అయిపోతారు మళ్ళీ. बाप ने तो स्वतंत्र पंछी बनाया, उड़ता पंछी बनाया. बहुत 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 लकी. బాబా మాత్రం మిమ్మల్ని ఎగిరే పక్షిగా తయారు చేశారు, స్వతంత్ర పక్షిగా తయారు చేశారు. చాలా 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 అదృష్టవంతులు. అర్థమైందా? हर एक को भाग्य की विशेषता अवश्य मिली हुई है. प्रवृत्ति मार्ग वालों की विशेषता अपनी, टीचर्स की विशेषता अपनी, गीता पाठशाला वालों की विशेषता अपनी. भिन्न भिन्न विशेषताओं से सभी विशेष आत्माएं हो. ఎవరి భాగ్యం వాళ్ళకి లభించి ఉంది. ప్రవృత్తి మార్గంలో ఉన్న వాళ్ళు కూడా మాకు అయ్యో లేదా అనుకోకండి, మీ భాగ్యం మీదే. టీచర్స్ విశిష్ట టీచర్స్దే, గీత పాఠశాల వాళ్ళ విశిష్ట వాళ్ళదే, ఎవరి విశిష్ట వాళ్ళదే ఉంది. అందరూ కూడా विशेषात्मले మీరు అని చెప్తున్నారు బాబా. लेकिन सेवा केंद्र पर रहने वाले नियमित टीचर्स को बहुत अच्छा चांस है. కానీ సేవా కేంద్రంలో ఉండే నియమిత టీచర్ అక్కడిది అయితే మంచి ఛాన్స్ అలాంటి లైఫ్ అని చెప్తున్నారు బాబా. अच्छा सदा सर्व प्रकार के भाग्य का अनुभव करने वाले अनुभवी आत्माओं को सदा हर कदम में जी हजूर करने वाले बाप के मददगार के अधिकारी श्रेष्ठ आत्माओं को सदा प्रश्नचित के बदले प्रसन्नचित रहने वाले ऐसे प्रशंसा के योगी आत्माओं को बाप दादा का याद प्यार और నమస్తే. బాబా ఎవరికి నమస్తే చెప్తున్నారు? సదా సర్వ రకాల భాగ్యాన్ని అనుభవం చేసుకునే అనుభవి ఆత్మలకు సదా ప్రతి అడుగులో చిత్తం ప్రభు అంటూ నడిచేటటువంటి బాబాకు సహయోగిగా ఉండే అధికారి శ్రేష్ఠ ఆత్మలకు సదా ప్రశ్న చిత్తులకు బదులు ప్రసన్న చిత్తులుగా ఉండేటటువంటి వారికి ఇలాంటి ప్రశంసకు యోగ్యులుగా యోగిగా అయిన ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. మనం కూడా బాబాకు నమస్తే చెప్తామా? अच्छा हम रूहानी बच्चों के रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा नमस्ते. పంజాబ్, హర్యానా, హిమాచల్ గ్రూప్ వీళ్ళతో కలుస్తున్నారు బాబా. सभी अपने को महावीर और महावीरनियाँ समझते. महावीर तो हो लेकिन सदा महावीर हो. ये कभी महावीर कभी थोड़ा कमज़ोर हो जाते हो. అందరూ మిమ్మల్ని మీరు మహావీరునిగా అనుకుంటున్నారా? లేదా మహావీరులే కానీ సదా ఉండడం లేదు అంటారా? అప్పుడప్పుడు మహావీర్ని అప్పుడప్పుడే ఉంటున్నాం అనుకుంటున్నారా? सदा के महावीर आता सदा लाइट हाउस और माइट हाउस. ज्ञान है लाइट और योग है माइट. సదా మహావీరులు అంటే సదా లైట్ హౌస్ మైట్ హౌస్ ఉండేవారు. జ్ఞానం యొక్క లైట్ మరియు యోగం అనేది మైట్. तो महावीर अर्थात ज्ञानी तो आत्मा भी और योगी तो आत्मा भी. లైట్ మైట్ అంటే అర్థం ఏంటి? జ్ఞాని तो ఆత్మ కూడా అయి ఉన్నారు, योगी आत्मा కూడా అయి ఉన్నారు. ज्ञान और योग दोनों शक्ति लाइट और माइट संपन्न हो, इसको कहते हैं महावीर. జ్ఞానం యోగం అనే లైట్ మైట్తో సంపన్నంగా ఉంటే మహావీరులు అంటారు. किसी भी परिस्थिति में ज्ञान अर्थात लाइट की कमी नहीं हो और माइट अर्थात योग की कमी नहीं हो. ఇటువంటి పరిస్థితుల్లో కూడా జ్ఞానము అంటే లైట్ తక్కువ కాకూడదు మీలో, అలాగే యోగము माइट అనేది తక్కువ కాకూడదు. अगर एक की भी कमी है तो परिस्थिति में सेकंड में पास नहीं हो सकेंगे, टाइम लग जाएगा. ఒకటి తక్కువ ఉన్న లైట్ మైట్ రెండింట్లో, జ్ఞానం యోగం రెండింట్లో ఏ ఒకటి తక్కువ అయితే పరిస్థితి వచ్చినప్పుడు సెకండ్లో పాస్ అవ్వలేరు, టైం పట్టేస్తుంది. पास तो हो जाएंगे लेकिन समय पर पास नहीं हुई है तो वो पास क्या हुई.
जैसे स्थूल पढ़ाई में भी अगर एक सब्जेक्ट में भी फेल हो जाते फिर से 1 वर्ष पढ़ना पड़ता है, साल के बाद फिर पास होते, तो समय गया ना। ऐसे जो ज्ञानी और योगी तो आत्मा लाइट और मेट दोनों स्वरूप नहीं है, उसको भी परिस्थिति से पास होने में समय लग जाता है। अगर समय पर पास ना होने के संस्कार पड़ जाते तो फाइनल में भी वो संस्कार फुल पास होने नहीं देते। तो पास होने वाले तो है लेकिन समय पर पास होने वाले नहीं। जो सदा समय पर फुल पास होता है उसको कहते पास विత్ ఆనర్। లౌకిక చదువుల్లో కూడా ఏదైనా సబ్జెక్ట్ ఉండిపోతే మళ్ళీ చదివి మళ్ళీ సంవత్సరం రాసి పాస్ అవుతారు కదా. అలాగే ఇక్కడ కూడా ఎవరిలో జ్ఞాన యోగాలు తక్కువ ఉంటాయో, జ్ఞానం ఉంటే యోగం తక్కువ లేదా యోగం ఉంది జ్ఞానం తక్కువ, ఈ లైట్ మేట్తో సంపన్నంగా ఉండరు, వాళ్ళు వాళ్ళ జీవితంలో వచ్చే పరిస్థితులనే పరీక్షలో పాస్ అవుతారు కానీ సమయానికి పాస్ అవ్వరు. పరిస్థితి రాగానే పాస్ అవ్వలేదు, చలించిపోయారు. తర్వాత కొద్దిసేపు సర్దుకొని ఒక రోజు 2 రోజులే అప్పుడు ఇది ఏం కాదు, పరిస్థితి కాదు, సెట్ అవుతారు. అప్పుడేమంటారు? సమయానికి పాస్ అవనట్టే కదా. పాస్ అయ్యారు కానీ సమయానికి పాస్ అవ్వలేదు అంటే సదా సమయానికి ఫుల్ పాస్ అవ్వలేదు అంటే పాస్ విత్ ఆనర్ కాదు. ఎవరైతే అలా పాస్ అవుతారో సమయానికి పాస్ అవ్వాలి, सदा पास वाले वाले पास विधानर। पास विधानर अर्थात धर्मराज भी उनको आनर देगा। धर्मराजपुरी में भी सजाई नहीं होगी, आनर होगा, गायन होगा कि ये पास विधानर है। ధర్మరాజపురికి వెళ్ళినా ధర్మరాజు కూడా వాళ్ళని గౌరవించి పంపిస్తాడు. అది పాస్ విత్ ఆనర్. ధర్మరాజు కూడా అక్కడ గాయనం చేస్తాడు, వీళ్ళు సదా పాస్ విత్ ఆనర్ అయ్యారు అని. तो पासवीदानर होने के लिए विशेष अपने को कोई बात में, कोई संस्कार में, स्वभाव में, गुणों में, शक्ति में कमी नहीं रखनी. అలాంటి పాస్విదానర్ అవ్వాలి అంటే ఏం చేయాలి? విశేష అటెన్షన్ ఏం పెట్టాలి? ఏ విషయంలోని, ఏ సంస్కారంలోని, ఏ స్వభావంలోని, ఏ గుణాలలోని, ఏ శక్తులలోని లోపము అనేది ఉండకూడదు మీలో. सब बातों में कंप्लीट बनना अर्थात पास विधानर बनना. अन्य विषयाలు కూడా కంప్లీట్ అయిపోవాలి, సంపూర్ణ అయిపోవాలి అంటే పాస్ విధానర్గా తయారవ్వాలి. तो सभी ऐसे बने हो या बन रहे हो? అందరు ఇలా తయారయ్యారా, తయారవుతున్నారా? బన్ రే సభలో నుండి చెప్పారంట, తయారవుతున్నాం ఇంకా అని. इसलिए ही विनाश रुका हुआ है, अब आपने रोका है. తయారవ్వలేదు కాబట్టి వినాశనం ఆగిపోయింది, మీరే ఆపేశారు వినాశనాన్ని అని చెప్తున్నారు బాబా. विश्व के विनाश अर्थात परिवर्तन के पहले ब्राह्मणों की कमियों का विनाश चाहिए. ఎందుకంటే విశ్వ వినాశనం జరగాలంటే, విశ్వ పరివర్తన జరగాలంటే దానికి ముందు బ్రాహ్మణంలో ఉన్న లోపాలు వినాశనం అవ్వాలి అని చెప్తున్నారు బాబా. अगर ब्राह्मणों की कमियों का विनाश नहीं हुआ तो विश्व का विनाश अर्थात परिवर्तन कैसे होगा? तो परिवर्तन के आधारमूर्त आप ब्राह्मण ही. బ్రాహ్మణుల లోపాలు వినాశనం కాలేదు అంటే విశ్వ వినాశనం, విశ్వ పరివర్తన ఎలాగైపోతుంది చెప్పండి? కాబట్టి విశ్వ పరివర్తనకు ఆధారమూర్తులు బ్రాహ్మణులు మీరే. पंजाब हरियाणा हिमाचल वालों को तो पहले तैयार होना चाहिए. आप अंत लाने वाले तैयार नहीं हो, इसलिए आतंकवादी तैयार हो गए तो सभी पहले नंबर लेने वाले ये जो भी मिले उसमें राजी रहेंगे. अनेकों से तो अच्छे है ही, ऐसा तो नहीं सोचते, अच्छे तो हो ही, लेकिन अच्छे से अच्छे बनना है. పంజాబ్ హర్యానా హిమాచల్ వాళ్ళు ముందు తయారైపోవాలి మరి లోపాలు వినాశనం చేసుకోవడంలో. అంత్య సమయాన్ని తేవడానికి మీరే తయారవ్వాలి అని చెప్తున్నారు బాబా. ఇంకా తయారవ్వలేదు మీరు, అందుకే ఆతంకవాదులు ఎక్కువగా పెరిగారు. ఆతంకవాదులు అప్పట్లో అటువైపు ఎక్కువగా ఉండేవారు పంజాబ్లో. కాబట్టి అందరూ మొదటి నెంబర్ తీసుకునే వాళ్ళ, లేదా ఏ నెంబర్ దొరికితే అదే చాలే అంటారా మీరు? అనేకుల కన్నా, వాళ్ళకన్నా, వీళ్ళకన్నా, అనేకుల కన్నా నేను బాగానే ఉన్నాను కదా, బాగానే ఉన్నారు కానీ అతి 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 బాగా తయారవ్వాలి మీరు అని చెప్తున్నారు బాబా. कोटों कोई बन गए ये बड़ी बात नहीं, लेकिन कोयों में भी कोई बनना है, इसलिए सदैव रेडी. కోటిలో కొందరుగా లెక్కకు వచ్చేస్తారు మీరు, కానీ కొందరిలో కూడా ఏ ఒక్కరో ఇలాంటి ఆత్మలు అని చూసే అలాంటి లెక్కకి రావాలి మీరు ఇప్పుడు.
అందుకే సదా ఎవే రెడీగా తయారవ్వండి, మీ లోపాలు మీరు వినాశనం చేసుకొని. అంత మీ రెడీ नहीं, ఎవే రెడీ మన సదా రెడీ रहने वाले, అంతిమ సమయం వచ్చేటప్పటికి రెడీ అయ్యి ఉన్నారు కాదు, सदा ये वे रेडीगा ఉండేవారుగా కండి. అగర్ కహెంగే బన్ రే తో పురుషార్థ్ తీవ్ర नहीं होगा, ఒకవేళ తయారవుతున్నాం కదా అవుతాంలే అంటే पुरुषार्थम तीव्रम కాదు. बाप की नज़र पहले पंजाब पर पड़ी ना, तो जब बाप की नज़र पहले पड़ी तो आना भी पहले नंबर में है. బాబా దృష్టి ముందు పంజాబ్ మీద పడింది కదా సేవలో, పంజాబ్లోని ముందు సెంటర్స్ ఓపెన్ చేసుకుంటూ వచ్చారు కాబట్టి బాబా దృష్టి మీ మీద పడింది కాబట్టి మీరు తీసుకునే నెంబర్ కూడా फर्स्ट नंबर रावाली అని చెప్తున్నారు బాబా. फाउंडेशन वाले वो तो फाउंडेशन सदैव पक्का रहता है, अगर कच्चा हुआ तो सारी बिल्डिंग कच्ची हो जाती. फाउंडेशन पंजाब సేవ, పంజాబ్తో నుండి మొదలుపెట్టారు బాబా సేవ, ఢిల్లీ పంజాబ్ అటు ఏరియాల్లోని. ఫౌండేషన్ సదా పక్కాగా ఉండాలి, ఒకవేళ పచ్చిగా ఉంటే బిల్డింగ్ అంతా పచ్చిగా అయిపోతుంది. तो सदा इसी वरदान को याद रखना कि हर परिस्थिति में पासवीदानर बनने वाले, इसकी विधि है ఎవరెడీ रहना. కాబట్టి సదా ఈ వరదానాన్ని గుర్తుంచుకోండి, ప్రతి పరిస్థితిలో పాస్వీదానర్గా అయ్యేవాళ్ళు మేము. ఈ విధి ఉన్నట్లు, ఈ విధి ఉపయోగించినట్లయితే ఈ విధి ఇన్కి విధి హే ఎవరెడీ रहना, దీనికి విధి ప్రతి పరిస్థితిలో పాస్వీదానర్ కావడానికి విధి ఎవరెడీగా ఉండడము అని చెప్తున్నారు బాబా. అచ్చా సబ్సే బడా జోన్ తో మధుబన్ హీ హే, సబ్ బ్రహ్మ కుమార్ और బ్రహ్మ కుమారి ఇంకా అస్లీగర్ మధుబన్ హీ హేనా. అన్నింటికన్నా పెద్ద జోన్ అంటే మధుబనే. బీకే అయిన వాళ్ళందరికీ సొంత ఇల్లు మధుబనే. ఆత్మోं का घर परमधाम है लेकिन ब्राह्मणों का घर మధుబన్ है. ఆత్మలందరికీ ఇల్లు పరంధామం, కానీ బ్రాహ్మణ రూపంలో ఉన్నప్పుడు మన ఇల్లు మధుబన్. तो अमृतसर या लुधियाना के नहीं हो, पंजाब या हरियाणा के नहीं हो, लेकिन आपकी परमानेंट एड्रेस मधुबन है. अमृतसर निवासी, लुधियाना निवासी కాదు, పంజాబ్ హర్యానా నివాసి కాదు, కానీ పర్మనెంట్ అడ్రస్ మీది మధుబన్. బాకీ సబ్ సేవాస్థాన్ హే, మిగిలినవన్నీ మీరు ఎక్కడున్నా అది సేవాస్థానం అనుకోండి. సేవ కోసం ఉన్నాను. चाहे प्रवृत्ति में रहते हो तो भी सेवा स्थान है, घर नहीं है ప్రవృత్తి కావచ్చు, అది కూడా సేవా స్థానం, సేవ కోసం ఇక్కడ ఉన్నారు. మీ ఇల్లు కాదు, మీ ఇల్లు మధుబన్. స్వీట్ హోమ్ మధుబన్ है, మీ స్వీట్ హోమ్ మధుబన్. ऐसे समझते हो ना, या वही घर याद आता है, అలా అనుకుంటున్నారా లేదా? మీ లౌకిక ఇల్లు మీ నివాసం అదే గుర్తొస్తూ ఉంటుందా అడుగుతున్నారు బాబా. अच्छा वरदान, समाने की शक्ति द्वारा एक मत का वातावरण बनाने वाले दृष्टांत रूप भव. ఈ ముడుచుకునే శక్తి ద్వారా ఐక్యమత్యంగా ఉండే వాతావరణాన్ని తయారు చేసుకునేటటువంటి ఉదాహరణ రూపంగా కండి. ఈ ముడుచుకునే శక్తి ద్వారా ఐక్యమత్యంగా వాతావరణాన్ని తయారు చేసేటటువంటి ఉదాహరణ రూపంగా కండి. जो एक जैसे मन के हैं, एक ही ही लगन और एक स्थिति में स्थित, एक ही मत पर चलने वाले, आपस में संकल्पों में भी एक मत हैं, वही माला में पिरोए जाते हैं. ఎలాగైతే ఒకేలాంటి మనులు ఒకే లగ్నం మరియు ఏకరస స్థితిలో ఉంటారో, ఒకే మతం మీద నడిచేవారిగా ఉంటారో, పరస్పరంలో సంకల్పాల్లో కూడా ఐక్యమత్యంగా ఉంటారు, వాళ్ళే మాలలో తిప్పబడతారు. ఏకరస స్థితిలో ఉండేవాళ్ళు, ఏకమతం మీద నడిచేవారు, అక్కడ వాతావరణాన్ని ఒక మాట మీద అయిపోయేలాగా అలాగా నడుచుకుంటారు, ఒకే లగ్నంలో ఉంటారు, తమ సంకల్పాల్లో కూడా ఏకమతం అనేది ఉండాలి, వాళ్ళే మాలలో మనలో అవుతారు. లేकिन ఏకమత్ का वातावरण तब बनेगा जब समाने की शक्ति होगी. కానీ ఐక్యమత్యం యొక్క ఒకే మతం మీద అందరూ నడుచుకునే ఆ వాతావరణం ఎప్పుడు తయారవుతుందంటే ఎప్పుడైతే ఇముడ్చుకునే శక్తి మనలో ఉంటుందో. जब कोई बात में भिन्नता हो जाती तो उस भिन्नता को समाओ, तब आपस में एकता से समीप आएंगे और सबके आगे दृष्टांत रूप बनेंगे. ఒకవేళ ఏదైనా విషయంలో భిన్నత్వం అనేది వచ్చేసిన పరస్పరంలో, ఆ భిన్నత్వాన్ని మనసులోనే పెట్టుకోండి, ముడుచుకోండి. దాన్ని పెద్దగా తీసుకొని వర్ణించి అది చెడగొట్టకండి వాతావరణాన్ని.
మనసులోనే పెట్టుకోండి భిన్నత్వం వచ్చిన. అప్పుడు పరస్పరంలో ఏకతతో దగ్గర అవ్వగలరు మీరు. మరియు అందరి ఎదురుగా ఒక ఉదాహరణ రూపంగా తయారవుతారు మీరు అని చెప్తున్నారు బాబా. स्लोगन हर संकल्प वाणी और कर्म में रूहानियत धारण करो तब सर्विस में रौनक आएगी. प्रति संकल्पం వాచ మరియు కర్మలో ఆత్మిక స్థితి ధారణ చేయండి. అప్పుడే సర్వీస్లో వెలుగు అనేది నిండుతుంది. ప్రతి సంకల్పం వాణి మరియు కర్మలో ఆత్మిక స్థితి ధారణ చేయండి. అప్పుడే సర్వీస్లో వెలుగు అనేది నిండుతుంది. అచ్చా బాబా ఈరోజు చాలా విషయాలు చెప్పారు. ఒక్కొక్కటి చెప్పేటప్పుడు వివరంగానే నేను మీకు అర్థమయ్యేలా చెప్పాను అనుకుంటున్నాను. మళ్ళీ దాన్ని ఇప్పుడు రిపీట్ చేయక్కర్లే, టైం అయింది కదా ఈరోజు. ఓం శాంతి. సాయంత్రము ప్రోగ్రామ్ ఉంది, అందరికీ గుర్తుంది కదా, అందరూ సెంటర్కి రావాలి. సాయంత్రం 5:30 నుండి 6 ఆ టైం కల్లా చేరిపోతే 6 నుండి యోగము, తర్వాత మురళి ఉంటుంది, భోగ్, లక్ష్మీదేవిని తయారు చేసి కూర్చోపెడతాం. ఒక 10-15 నిమిషాలు క్లాస్కి వచ్చే పిల్లలు చిన్న చిన్న డాన్సులు చేస్తారు. తర్వాత టపాకాయలు కాల్చే వాళ్ళు కాలుస్తారు. మరి డిన్నర్, టిఫిన్ అందరికి ఇక్కడే ఉంటుంది రాత్రికి. ఓం శాంతి.